హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. మనము శుక్రవారం జరిగిన అంటే 19th జూలై 2024 జరిగిన ఎస్జిడి ఎగ్జామ్స్లో యొక్క ఫార్మాట్ ఎలా ఉంది, ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయని కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మార్నింగ్ సెషన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఐఎండి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? చాలా వరకు ఫుల్ ఫామ్స్ అబ్రివేషన్స్ అడగడం జరుగుతుంది. సో దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ అండి. ఇది వచ్చేసరికి 1875లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఢిల్లీలో ఉందండి. ఓకేనా. నెక్స్ట్, దూద్ సాగర్ ఏ రాష్ట్రంలో ఉంది? దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అండి. ఇది వచ్చేసరికి గోవాలో ఉంది అండ్ మాండోని నది మీద ఇది ఉంది మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. అండ్ నిఖత్ జరీన్ వెయిట్ కేటగిరీ వచ్చేసరికి ఎంత అంటే 51 kgs మీద ఉందండి. నిఖత్ జరీన్ యొక్క వెయిట్ లిఫ్టింగ్ కాదండి ఆమె చేసేది. సో తన యొక్క కేటగిరీ. నెక్స్ట్, చరక సంహిత దేంట్లోది అండి అంటే ఆయుర్వేదం. నెక్స్ట్, తొక్కుడు బండ శబ్దం అనే బుక్ ఎవరు చేశారు అంటేనండి టి కృష్ణమూర్తి. ఓకేనా అండి. నెక్స్ట్, ఆర్టీఈ 2009 1 minute అండి. ఓకే, ఆర్టీఈ 2009 ఆర్టికల్ 28 అంటే ఆర్టీఈ యాక్ట్స్ మీద మాత్రం మనకి ఇస్తున్నారండి. ఏదో ఒక యాక్ట్ ఉంటాయి కదండి, చట్టాలు, యాక్ట్స్, వాటి మీద కూడా వస్తున్నాయి. సిఆర్పిఎఫ్ మోటో అండ్ మోటోస్ కూడా అడుగుతున్నారు. సర్వీస్ అండ్ లాయాలిటీ అని ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 గురించి అలా మనకి డిఫరెంట్ అంటే మనకి దాంట్లో ఇచ్చే సరి అయినవి సరి కానివి అనే ఇప్పుడు అట్లా ఆ పద్ధతిలో అడుగుతున్నారు విద్యా దృక్పథాలని. సో ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉండాలి. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఇట్లాంటివి. ఒలింపిక్స్ ప్యారిస్లో అండి 26 జూలై నుంచి 11 ఆగస్ట్ వరకు జరుగుతాయి. నెక్స్ట్, కాల్ప్ యొక్క ఫుల్ ఫామ్ అని అడిగారండి. 1 minute. కాల్ప్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి మనకి కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మాట దేని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ చూసుకుందాము. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అని ఇచ్చారు. అవి వచ్చేసరికి మొత్తం మనకి 17 గోల్స్ అయితే ఉన్నాయండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. తర్వాత పట్టు పురుగుల యొక్క జీవిత కాలంలో అంటే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి పట్టు పురుగులు అన్నట్టు. ఇది వచ్చేసరికి ఎగ్, లార్వా, కోకోన్ అండ్ అడల్ట్ సిల్క్ వామ్. ఎక్కువ మనకి కొద్దిగా జిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్లో సోషల్ అండ్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారండి. వాటిల్లో అంటే కెమికల్ ఈక్వేషన్స్ అయినా, రియాక్షన్స్ టైప్ అయినా, లేకపోతే రసాయనాలు ఎట్లాంటి అంటే వాటి యొక్క సాధారణ పేరు, సైంటిఫిక్ నేమ్ అట్లాంటివి కూడా ఇస్తున్నారు. క్లోరోఫ్లోరో కార్బన్స్ గురించి ఇచ్చారు. మీకు తెలుసు కదండి ఎట్లా రిలీజ్ అవుతాయి, మన ఏసీస్ నుంచి, రిఫ్రిజిరేటర్స్ నుంచి, వీటి నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్. వీటి వల్ల మనకి ఓజోన్ లేయర్ కూడా చాలా వరకు దెబ్బతింటుంది. సో వీటి గురించి వేరే టైప్లో ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్, చార్ ధామ్ యాత్రా స్థలాలు అవి వచ్చేసరికి ఏమిటండి? యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అండి. సో ఇట్లా కొన్ని లొకాలిటీస్ గురించి కూడా అడగడం అయితే జరుగుతుంది మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. గౌట్ వచ్చేసరికి యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే వస్తుంది. ఏమిటండి? జాయింట్ పెయిన్స్ మాట. సో ఇండియా ఏ ఆర్గనైజేషన్స్లో లేదు, అట్లాంటివి కూడా ఇస్తాడు మనకి. యునెస్కో అట్లాంటి, WHO, నాటో, ASEAN వీటి గురించి కూడా ఇస్తారు. సో మనం ఎస్టాబ్లిష్ అయిన ఇయర్, లేకపోతే అవి ఉన్న హెడ్ క్వార్టర్ స్థలాలు, ఫుల్ ఫామ్స్ అట్లాంటివి కూడా దాని మీద దృష్టి పెట్టాల్సింది ఒక ఇది ఉందండి. నెక్స్ట్, ఎస్కియోలు చూసిన మొదటి ప్రజలు వైకింగ్స్. OHP అంటే ఓవర్ హీట్ ప్రొజెక్టర్ అంటే మనకి ఎట్లయినా కొద్దిగా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ వరకు చాలా వరకు నేర్చుకోవడం మీకు ఇంపార్టెంట్ అండి. హిరణ్య గర్భ ఏమిటంటే ధనతి దురుడు. ఓకేనండి. సో మనకి ఈ కొన్ని బిట్స్ వరకు మనకి మార్నింగ్ సెషన్లో ఉన్నాయి. సో మనము ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకుందాము. శుక్రవారం పూట జరిగింది SGTలో. సో ఆఫ్టర్నూన్ సెషన్ అండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇది వచ్చేసరికి 128 రాజ్యాంగ సవరణ బిల్లు అండి. మనకి 19 సెప్టెంబర్ 2023లో లోక్సభలో ఈ బిల్ అయితే ఆమోదం పొందడం జరిగింది. సో నెక్స్ట్, NCF 2005లో సరికాని చెప్పాను కదండి, NPE, NCF అండ్ విద్యా హక్కు చట్టం వీటి గురించి చాలా వరకు కమిటీల గురించి సరి అయినది ఏమిటి, సరి కానిది ఏమిటి అని మనకి విద్యా దృక్పథాలు కొద్దిగా అట్లాంటి అంటే ట్రిక్కీ క్వశ్చన్స్ టైప్ ఇస్తున్నాడు. NPE 2020-23 అండ్ వాటి యొక్క చైర్పర్సన్స్ ఎవరు, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎప్పుడు అట్లాంటివి అడుగుతారు. అండ్ ఆమోదం పొందింది అట్లాంటివి అడుగుతారు మనకి. ఓకేనండి.
సో అన్నిటి మీద ఓవర్గా మీకు ప్రతి ఒక్క దాని మీద గ్రిప్ ఉండేలా చూస్తున్నానండి. అంటే ఎక్కడెక్కడో నుంచి ఇవ్వకుండా జస్ట్ మనం చదివే వాటిల్లోంచే కొద్దిగా అటు ఇటు ఇటు అటు చేసి కొద్దిగా ట్రిక్కీగా ఇస్తున్నాడు. యునెస్కో గురించి ఇచ్చాడండి. అంటే అబ్రివేషన్ టైప్ అయినా కానీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అట్లాంటివి చూసుకోవాలి. మూల్యాంకనం గురించి వైయక్తిక భేదాల గురించి కూడా ఇస్తున్నాడండి. నెక్స్ట్ మూల్యాంకనం మొన్న కూడా రిపీట్ అయింది. మూల్యాంకనం మీద కూడా ఇస్తున్నాడు ప్రతి ఒక్క పేపర్లో. దాని మీద మనకి రిపీట్ అవుతా వస్తున్నాయి క్వశ్చన్స్. భూదాన్ ఉద్యమం వచ్చేసరికి మనకి 1951 పోచంపల్లిలో అండి వినోబా భావే వాళ్ళు చేశాడు. వినోబా భావే. నెక్స్ట్ కాంచన్ గంగా వచ్చేసరికి సిక్కింలో ఉంది. అండ్ మీరు హిల్ రేంజెస్ కూడా చూసుకోవాలి ఒకసారి. పియాజే యొక్క దశలు ఇచ్చాడు. నెక్స్ట్ టైగా అడవులు అంటే ఏమిటి అని ఇచ్చాడు. నవయుగ కవి ఎవరు అంటే గుర్రం జాషువా అండి. జస్ట్ కవుల గురించి కూడా ఏదో ఒక క్వశ్చన్ అయినా వస్తుంది కనీసం. సాహిత్యం, సంస్కృతి వాటి మీద మనకి అట్లా కూడా వస్తున్నాయి. మ్యూజిక్ 2024లో హైయెస్ట్ ఓటింగ్ అండి మనకి. నెక్స్ట్ ఎన్పిఈ 1986 పైన వేసిన కమిటీ ఏమిటి అంటే మనకి రామూర్తి కమిటీ అండి. కోకో గింజలు ఉన్న దేశం ఎక్కువ ఏమిటి అని ఇచ్చాడు. నెక్స్ట్ మనకి రామ గోపురం ఏకేశ్వరాలయం ఏ రాజు గుర్తుగా కట్టారు. ఇది వచ్చేసరికి మనకి శ్రీకృష్ణ దేవరాయలు గుర్తుగా కట్టారండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణాలు ఎన్ని రకాలు అని ఇచ్చాడు మనకి. శిలావరణం, జలావరణం అంటాము, వాతావరణం అండ్ జీవనావరణం అన్నమాట. నెక్స్ట్ లేయర్స్ అండి మనకి భూమిపైన ఆకాశంలో లేయర్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి ఎన్ని అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉన్నాయంటే మనకి మొత్తం 5 ఉంటాయండి. వాటి ఆర్డర్ అడుగుతాడు. అంటే ఫస్ట్ది ఏమిటి, సెకండ్ది ఏమిటి, థర్డ్ది ఏమిటి, లేకపోతే కరెక్ట్ ఆర్డర్లో రాయండి అని కూడా అడుగుతాడు. ఫస్ట్ ట్రోపోస్పియర్ అండి, తర్వాత స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అని కూడా అడుగుతాడు. ఓకే. నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి కేరళ. నిజాం కాలం నాటి భాష లేకపోతే హైదరాబాద్లో వాడిన ఫస్ట్ భాష ఏమిటనేది అది వచ్చేసరికి దక్కనీ ఉర్దూ అండి. నెక్స్ట్ యునెస్కో, ఇందాక చెప్పాను కదా, యునెస్కో మొదటి హెరిటేజ్ సైట్స్. ఓకేనా అండి. మనకి జిఐ ట్యాక్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. హెరిటేజ్ సైట్స్ కూడా అది వచ్చేసరికి ఫస్ట్ అది ఏమిటి అంటే అజంతా అండి. అజంతా గుహలు ఐడియా ఉంది కదా. యూపీఎస్ ఆర్ యూపీఎస్సీ నాకు ఐడియా లేదు. ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగిందండి. సో ఈ తరహాలో మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. నేను ఈరోజు కూడా వీలైనంత త్వరగా ఈరోజు 20 కదండి, ఈరోజు జరిగే ఎగ్జామ్స్ పేపర్స్ కూడా నేను తర్వాత వివరణ ఇస్తాను. సో బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. కాన్ఫిడెంట్తో మీరు ఎగ్జామ్ రాయండి. కంపల్సరీ అనేది మీకు వస్తుంది. కాన్ఫిడెంట్కి వెళ్ళి రాయండి. వచ్చిన బిట్స్ వరకు బాగా అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.